లేకపోతే ఇగో ఈ దినేశాన్ పతంగా గోల్ గోల్ తిరుగుతుంది. అయిపోయి పోయింది, ఈడికెళ్ళి అయిపోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దీని చక్కెర లేదని చెప్పేసి వీడు డబ్బాకు చుట్టుకుంటుండు. మా అమ్మ చుట్టుకోను ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. అంటే ఇక కొత్తగా పెడుతున్నాం వీడియోస్, అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా. ఇదైతే ఫస్ట్ వీడియో. ఇదో మనోడైతే సాయిగడ ఎగిరేస్తుండే కొమటోడా రే. ఇవే తగ్గించుకుంటే మంచిది. దానికి ఎగిరేనికి రాదంట చూసాం. మనమైతే ఇంక ఎగిరేసాం జర అయితే జర ఆగినాకైతే ఎగిరేసాం. ఇగో మన దినేష్ గారు అయితే పతంగ ఎగిరేస్తుండే. ఇప్పుడు ఇంకి ఎగిరేనికి రాదని చెప్పి కవర్ పతంగ ఇచ్చినాం ఇంకి. మళ్ళా పెద్ద పతంగులు అయితే చింపేస్తాడు పోగొడతాడని కవర్ పతంగులు ఇచ్చినాం. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇగో మనదైతే పతంగులు ఉన్నాయి. జస్ట్ ఇవి ఇప్పటికి సంక్రాంతి ఇంకున్నాయి అనుకో స్టాక్ ఇంట్లో. ఇవైతే జస్ట్ ఇప్పుడు మంది ఎగిరేనికి తెచ్చుకున్నాం. ఇక తర్వాత రేపు ఎల్లుండి అన్ని పెద్ద పతంగులు ఓన్లీ పేపరే ఉంటాయి మన దగ్గర, కవర్లు ఉండవు. ఇక కవర్లన్నీ దినేశానికి ఇచ్చేస్తాం. మళ్ళీ ఇంక పేపర్ ఇస్తే ఓడగొడతాడు మళ్ళీ. అందుకే నేను కవర్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా కవర్ ఎగిరేస్తున్నా చూడరు. నువ్వంత హార్ష్గా మాట్లాడచ్చు, నేను ఫీల్ అవుతాను. ఉట్టి కవర్ పతంగులు ఇస్తున్నాం మనకి ఉట్టి. ఇక మన ప్రదీప్ బాయ్ ఏం చేస్తుండ్రు అన్న? ప్రదీప్ అన్న జర మా బాయ్స్ కి కన్నాలు ఎట్లా వేయాలి చూపిస్తావా జరా? పెట్టినాక జానా గీనా అవన్నీ మనకు రావు. మనకి ఇష్టం వచ్చిన కాడ హోల్ పెట్టేస్తాను. హోల్ పెట్టుడు ఇంపార్టెంట్ కాదు గైస్. హోల్ పెట్టిన తర్వాత దారం ఉంటుందా, ఆ దారంకి గీట్ అనేది ఈ టేప్కి లేకపోతే టేప్కి కొంచెం పైన పెట్టాలా. అప్పుడు ఏదైనా మన కన్నాలు జర మంచిగా వస్తాయి. లేకపోతే ఇగో ఈ దినేశాన్ పతంగా గోల్ గోల్ తిరుగుతుంది. మనోడు పెంచి అయితే వేసిండు, చూద్దాం ఎట్లుందో. ఇగో కిందిదైతే మన పతంగ్ ఆగిపోయావా అరు? ఏంటంటున్నావురా? గొంతేంటని? అరే పూర్వంది కోసినావురా దినేష్, ఎందుకురా? ఇగో పక్క బిల్డింగ్ మీద పూరగాళ్ళు ఎగిరేస్తారు పాపం, వాళ్ళది కూర్చుండు మనోడు. ఇగో అన్న చుడుతుండు గట్టిగా. దినేష్ నువ్వు ఇట్లానే వస్తూ ఉండాలి ఆ పూరగాళ్ళ దుట్టి. మెల్ల కింద పడతావు. ఓ మన పతంగ అయితే పైన ఉన్నది. ఒక పెంచి అయితే వేసిండు, పోయింది అంది అంటే పిల్లలది కోసిన అనుకో. ఓకే నెక్స్ట్. సో ఈ సంక్రాంతి 2025 కోసం అయితే మోనోగోల్డ్ తీసుకున్నాం. అంటే ఈ బాబిన్ ఒకటి ఉంది, ఇంకోటి ఇంట్లో ఉన్నది. సో ప్రస్తుతానికైతే ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అల్ట్రా లాస్ట్ టైం తీసుకుని ఉండే కానీ అల్ట్రా నాకు అంత వర్క్ అయ్యింది అనిపించలేదు. సో అందుకే ఓన్లీ మోనోగోల్డ్ తీసుకుంటున్నా. సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మేము తెచ్చిన బాబిన్. సో మనోడు సాయిగాడు అన్బాక్సింగ్ అయితే చేస్తుండు. సో కలర్ వచ్చేసి అయితే ఇది సంథింగ్ గ్రీన్ లాగా అయితే ఉన్నది. బాగుంది, కలర్ అయితే బాగుంది. చూద్దాం మాంజ్ ఎట్లుంటుందో ఎగిరేసినాక. ఓకే నెక్స్ట్. ఇక మన దినేష్ భాయ్ అయితే పెయింట్ చేస్తుండే, ఒకటి చూద్దాం. మన పతంగ అయితే ఇగో లెఫ్ట్ సైడ్లో ఉన్నది. పండుగ పెడుతున్న పైన నుంచి పండుగ పెడుతున్నా. ఆగు ఉంచుతున్నా. ఏం చేస్తున్నావు దినేష్ భాయ్? అయిపోయి పోయింది, ఈడికెళ్ళి అయిపోయింది. గిట్లనే ఉంటుంది, చిన్న పొరలకు పతంగ ఇస్తే గిట్లనే ఉంటుంది. చెప్పినా పెయింట్ చేయడానికి రాకపోతే వేయకరా దినేష్ అని చెప్పినా. పోయింది, మాంజంతా పోయింది, పతంగ కూడా పోయింది. అవి పోతుంది మన పతంగ ఏడు పోయింది, వెళ్ళిపోయింది కిందికి వెళ్ళిపోయింది. చెప్పినా ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అందుకే కవర్ పతంగులు ఇస్తాం బ్రో మనం. ఇంకి అన్నీ పోగొడతారు ఇట్లనే. సో మనం కొత్త మాంజ అయితే దొరుకుతున్నాం.
మా వాడు మెల్లగా డబ్బాకు చుట్టుకుందామని చూస్తుండు, ఎవరి వీడియో తీస్తున్నా అని చెప్పేసి పక్కకి సరిపోయాడు. ఇగో డబ్బాకి మొత్తం మాంచి చుట్టుకుంటుండు. ఇక చుట్రా ఆయనకి చక్రీ లేదు మనోనికి, మా దగ్గర 2 చక్రీలు ఉన్నాయి, ఒకటి ప్రదీప్ గాడు ఒకటి నేను ఎగిరేస్తున్నా. ఈయన చక్రీ చూడు, ఈయన చక్రీ లేదని చెప్పేసి వీడు డబ్బాకు చుట్టుకుంటుండు. మా అమ్మ చుట్టుకోను మంచిగా చుట్టుకోబే, ఏమది మంచిగా అంతగానో మాంచిచ్చిన చుట్టుకో మంచిగా. దినేష్ పతంగ పోతుంది రా, తీసుకోరా రీ, గల్లీలో పడుతుంది, పో పో. చుట్టుకో 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 చుట్టుకో. ఇక మన ప్రదీప్ భాయ్ ఎగిరేస్తుంది ఇప్పుడు, మరి వస్తాడా పోతుందా మనదే చూడాలి. ఇక నేనైతే ఒక ఏ గుడ్డుకి అయితే కన్నాలు వేస్తున్నా. మనం ఇది ఎగిరేస్తాం, మనం పతంగ పేపర్ ఎగిరేస్తాం. మనం ఇంట్లోకి కవర్ పతం ఎగిరేము, ఇంట్లోకి కవర్ పతం ఎగిరేసినాం అనుకో మనది పోతాయి. ఎగిరేస్తున్నాం పేపర్తో అయితే జర మంచిగా పోవచ్చు. పేపర్ ఏంటంటే బ్రో ఉంటుంది మంచిగా పతంగ, అట్లా అని చెప్పేసి పేపర్ ఎగిరేస్తున్నాం. సో వీడియోస్ దీనికి ట్రైపాడ్ కూడా తీసుకున్నాం, దాన్ని పెంచి చూసాం. మన పతంగ ఇయో లెఫ్ట్ సైడ్లో ఉన్నది, ఇదే మన పతంగ. ఆడు వస్తలేడు రాడు, పైకి వెళ్ళి పండబెట్టు, అంతే అంతే, డీల్ 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 అంతే, వదిలేసాయి. ఇప్పుడు ఇంకో పెద్ద అద్ద కూడా కోసిండు, అది వీడియో తీయలేదు మర్చిపోయినా. సో ముందు అయితే వీడియోలు మనం అన్నీ తీద్దాం, ఖాళీ కైట్ కటింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. జరా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మన వాళ్ళందరూ రెడీ ఉన్నారు. సో ప్రతి పేజ్ ఇంకోటి వేస్తున్నాను, ఇంకో పేజ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ మన పతంగు మన రైట్ సైడ్ పతంగ్, లెఫ్ట్ సైడ్ 8. చలో పైకి వెళ్ళి వండ పెడుతుంది మనోడు. డీల్ 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 డీల్. ప్రదీప్ భాయ్ ఫామ్ లో ఉన్నాడు ఈరోజు, గ్రౌండ్ లో ఉన్న పతంగులన్నీ తెంపేస్తుండు. ఖాళీ साफ చేసి మైదాన్ సాఫ్ కర్ దియే ప్రదీప్ భాయ్. ఖాళీ ఇద్దరు దేకో. సో ఇందాకనే చుట్టినాం కదా, చుట్టినప్పుడు వేసినాం పెంచి బాగానే కట్ చేసినాం, మనోడు వీడియో తీయలే. సో ఏమైందంటే మధ్యలో దింపేయండు పోరోడు, దింపేయండు మాంజ అంతా పోయింది, సాదిలోకి వెళ్ళి దింపుకుండు. ఇక అందుకనే ఒక కొత్త మళ్ళీ మాంజ చుడుతున్నా. దారా సాయి చూడుందా. చూసిరు కదా మన దినేష్ భాయ్ మళ్ళీ ఇంకో పతంగ ఎగరేస్తుండు. వాడు ఎట్లయినా కవర్ పతంగ లేవు వానికి ఇచ్చేది, పేపర్ పతంగ ఇస్తే ఆగం చేస్తాడని చెప్పి వానికి ఉట్టివి కవర్ పేపర్లు ఇస్తున్నాం మనకి. దినేష్ భాయ్ చూడు ఒకసారి. విక్టరీ బిలాంగ్స్ టు మళ్ళీ డిఫీట్ అవుతుందో చూస్తాం. మళ్ళీ పబ్జీ కాదు ఇది, పబ్జీ అయితే ఆడుతుండేనేమో కానీ ఇది కైట్ ఇది. అవు మనోడు ఆగుతలేడు అసలు ప్రదీప్ భాయ్. ఇదో రెడ్ కలర్ డొప్పని మన ప్రదీప్ భాయ్ది కూర్చొని ఉన్నాడు, కానీ మనం వీడియో తీస్తలే కానీ అనేది. ప్రదీప్ భాయ్ మంచిగా వస్తున్నావు, ఇటు చూడు ఒకసారి. అంతేనా మన ట్రైనింగ్ అంట. ఇగో ఏ చక్రి, నీ చక్రి అరే నీ డబ్బేది బే చక్రి అంటావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ప్లాస్టిక్ డబ్బా ఆడుంది బ్రో. ఇగో ఇడు అయినా కూడా చక్రి చక్రి అంటాడు. ఇంకో డబ్బు ఇచ్చేసి పంపిస్తే అయిపోతుండే కానీ. అరే కన్నాలు మస్తు ఉన్నాయి దినేష్ భాయ్. కీంచు నువ్వు, నీకు గుంజనికి వస్తే కీంచు గుంజు, రాకపోతే పతంగ పోతుంది. ఎందుకు వేస్ట్ చేస్తావు చెప్పు. సో మన ప్రదీప్ భాయ్ ఆడ పెయింట్ చేస్తుండు. సో కన్నాలు ఎట్లా వేసాం అనేది నేను చూపిస్తున్నా. సో కన్నాలు జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఒక జానడు ఇట్లా పెడతారు. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ రాదు. సో జానడు అంటే పెట్టవచ్చు పర్లేదు, కానీ అప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 holes ఇక్కడ వేసుకోవాలా, తర్వాత ఇక్కడ 2 holes వేసుకోవాలా. అంటే ఈ గ్యాప్ ఇంత ఉద్దేశం ఇక్కడ కింద ఇక్కడ వేసుకోవచ్చు. మరి కిందకి వేసారనుకో కింద ఏమైతే బరువు అయిపోతుంది. నువ్వు ఇంత దారం డబుల్ తీసుకొని మాంజ తీసుకోవాలా, సాది తీసుకోవచ్చు. కానీ సాది తీసుకుంటే ఏంటంటే కన్నాల్లో పడితే పోతుంది, మనకి కన్నాలు తెగిపోతాయి.
సో ఇక్కడ హోల్ ఇక్కడ ఒక గీటి వేస్తున్నాక మెయిన్ వచ్చేది ఏంటంటే ఇగో ఈ ముడి వేసేదే కరెక్ట్ వేయాలన్నట్టు. సో ఇది కొందరు ఇక్కడ కొందరు పైన ఇట్లా వేస్తారు. పైన వేసి ఏమైందంటే అల్టా అయిపోతుంది పతంగ అనేది. మనకు మీడియం కావాలంటే ఇట్లా టేపి కొంచెం పైన వేస్తే కొంచెం మీడియం ఉంటుంది, అంటే మనకి కేంజ్కి కానీ మంచి పనికి వస్తుంది. ఒకవేళ మీరు డీలే ఉంది ఓన్లీ అంటే కింది పెట్టుకోవచ్చు, కింద పెడితే బరువు ఉంటుంది పతంగ. సో మనకు డీల్ మనకు అంతా సెట్ కాదు కాబట్టి సో మీడియం పెట్టుకున్నాం, బరువు కూడా ఉంటుంది, కించి కూడా పనికి వస్తుంది, డీల్ కూడా పనికి వస్తుంది. సో ఇక్కడ మనం ముడి వేసుకున్నాం. సో ఓకే, మనీష్ అన్న ఎగరేస్తున్నాడు, చూద్దాం ఏమవుతుందో. ఒకసారి పతంగి ఇప్పుడే పెయింట్ చేశాడు మనోడు. మైదాన్ సాఫ్ చేస్తా అంటున్నాడు. చూడాలి మరి మైదాన్ సాఫ్ అవుతుందో భయనే సాఫ్ అవుతాడో. సో సాయిగాడు ఎగిరేస్తా అని దమ్దం చేస్తుండు. మన సాయిగాని జర రాదన్నట్టు అయినా ట్రై చేస్తుండు. సో మొత్తమే రాదా మొత్తమే రాదంట మన సాయిబాయికి. సో ఈ బ్యాక్ సైడ్ అయితే ఎగురుతున్నాయి మస్తు పతంగులు. సో ఈ బ్లూ కలర్ ఏంది కదా తెలుసా, అది మా స్కూల్ అన్నట్టు, మేమందరం స్కూల్ ఫ్రెండ్స్. సో ఇదైతే మన స్కూల్. సో అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ మన ఇల్లు ఉంటుంది అన్నట్టు. సాయిబాయి అయితే పతంగ ఎగిరేసిండు మొత్తానికి. ఎగిరిందా సాయిబాయి మొత్తానికి మన పతంగు? పెయింట్ చేయమాల అట్లనే. సో ముంగట పెయింట్ చేయడానికి అయితే ట్రై చేస్తుండు. చూద్దాం మరి ఎవడు పోతుందో, సాయిగాని పోతుందో పక్కన పోతుందో చూద్దాం. మాంజ అయితే గైరు ఉంది. ఏమంటావు ప్రదీప్ భాయ్? జైర్ అంటుడు మన. ఇగో చేయలు అయితే కోసుకోయి మనకు అప్పుడే ఈడ కోసుకోయింది. ఇగో మన ప్రదీప్ భాయ్కి కూడా ఈడ కోసుకోపోయింది. మాంజ అయితే మస్తు ఉంది, కానీ టెక్నిక్ ఉండాలా. మాంజ ఏదైనా అని టెక్నిక్ ఉండాలా. టెక్నిక్ ఉంటే ఆరామ్సే డూప్లికేట్ అవన్నీ కాదు, డూప్లికేట్ అన్నా కూడా పోయొచ్చు మనం. కాకపోతే ఏంటంటే డూప్లికేట్ అనేది కొంచెం షార్ప్ ఎక్కువ ఉంటుంది, దాంతో మన చేయలే పోతాయి పతంగులు. ఎండ కొడుతుంది గట్టిగా. సో మనోడు సాయిగాడు గాలి ఒక దగ్గర ఉంటే మన సాయిగాని పతంగ ఒక దగ్గర ఎగురుతుంది. గాలి ఇటు ఉంది గైస్, మన సాయిగాని పతంగ ఏమో ఇటు ఎగురుతుంది. అదే స్పెషాలిటీ. ఓ పక్కన బిల్డింగ్ పైన అన్నలు ఎగిరేస్తారు. మా వాడు 4 ఎగిరేస్తాను అని చెప్పి వద్దంటారు పెయింట్ చేయడానికి. ఏం కాదు, ఏమని చూసుకుందాం ఖాళీ. రమ్మన్ సలార్. సో మనడు సాయిగాడు పెయింట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుండు. చలో సాయిబాయి పెయింట్ చేసి మొత్తానికి అయితే డీలీ పైన పతంగ మనది, కింది పతంగ అయితే వేరే వాళ్ళది. సో చూద్దాం ఎవరిది పోతుందో. మన సాయిబాయి మొత్తానికి ఈ పతంగ కోసిందంటే ఇక సాయిబాయి అస్సలు ఊకోడు. పైన పతంగ మనది. చూడరా సాయిగా, మొత్తానికి మన సాయిబాయి కోసేసాడు పతంగు. అస్సలు అనుకోలే పతంగ ఎగిరేనికే రాదనుకున్నాం, కానీ పతంగ అయితే కోసిండు మొత్తానికి. అవో ముంగట అన్న వాళ్ళు అది కోసినాము, చుట్టుకుంటారు అన్న వాళ్ళు. బాబు చుట్టుకుంటారు బాయ్. ఇప్పుడే కాసేపు విరమించుకున్నారు, అందరూ జస్ట్ రిలాక్స్ అవుతున్నారు. కొద్దిసేపు పతంగులను చూద్దాం, పక్కన పతంగులని. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పతంగులు ఎగురుతున్నాయి. మనీష్ అన్న ఏదో పెద్ద పతంగ పట్టుకొచ్చినాడు. దగ్గర చాలా పెద్ద ఉంది పతంగ. వావ్ నైస్. మన సాయిబాయి ఇంకో పతంగతోని వచ్చిండు. సాయి ఏం పతంగ అది? 2 పతంగ, 2 గుడ్ల పతంగ. అచ్చా ఓకే. సాయిగాడు 2 గుడ్ల పతంగ అయితే ఎగిరేస్తుండు. మన సాయిబాయి దోగుడ్డుతో పెయింట్ చేస్తుండు. ఇప్పుడు సాయి ఖాళీ పైనుంచి వేసి ఏం చేయాలా? వదిలేవద్దురా రే, డీల్ చేయాలరా. మన డీలేస్తుండు దొగుడు. అరే ఫోకస్ అయితే లేము. డీల్ 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 మొత్తం వదిలేసాను, మన డీల్ తీసుకుంటూనే ఉంది. కానీ మనది కింద ఉంటే పతంగ అది వస్తుండే. పెయింట్ అయితే ఇంకా నడుస్తుంది. చూద్దాం సాయిగాడు మరి కూర్చాడో ఏం చేస్తాడో. సాయి గోగిరా తొందర చైన్ వస్తుంది. పోలేరా, ఉన్నది పెంచుంది.
సాయిగాడు కోసిండు. పెద్ద పతంగి తీసిండు మన మనీష్ అన్న. ఖాళీ ఇప్పుడు మనం దూకుండా ఎగిరేస్తున్నాం. చూసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్. ట్రై చేద్దాం మనమైతే పోయి నీకు చూద్దాం ఎట్లుంటుందో. ఇక మన తమ్ముడు ఒకడు వచ్చాడు ఇప్పుడే. లెట్స్ గో.